ఆరానికి సురేష్ అయ్యే దొరికిండబ్బా. దొరికిండో లేకుంటే లొంగిపోయిండో. కొడంగల్ కోర్టుకు పోతే జైలుకు పంపింది. ఆ దినం లగచెర్లకు కలెక్టర్ గారిని తొలకపోయింది ఈ బీఆర్ఎస్ లీడరే. మరి ఆడ గడబడ గాంగనే మనోడు పత్తకులేడు. పోలీసులు ఎంత ఎంకులాడినా జాడబడలే. మస్కా కొట్టే తనకి ఫోన్లు వాడలేదట. పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ అరెస్ట్ అయినా సురేష్ జారుకుండంటే చూడుండ్రి ఎంత టెక్నిక్ మనిషో కదా. తెలంగాణ గల్లీకెళ్లి ఢిల్లీకి పోయింది లగచర్ల కేసు. నిన్న ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్లలో కంప్లైంట్ చేస్తే ఇవాళ రాష్ట్రపతి మేడం కాడికి తీసుకుపోయిండ్రు. వివరాలు పంపిండ్రు గాని ఇంకా అపాయింట్మెంట్ దొరకలే. మా గిరిజనుల భూములు గుంజుకుంటుండ్రు, రైతులను జైల్లో పెట్టిండ్రని దేశమంతా సాటింపేసే పనులు ఉన్నారు గులాబీ పార్టోళ్ళు. ఇక రావణ్ ఏమంటుండంటే మణిపూర్ మీద రోజు ఆక్రోశించే రాహుల్ గాంధీ కొడంగల్ ఎందుకు కనబట్లేదు, లగచర్లు ఎందుకు కనబట్లేదు? ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. వాజీవే కానీ ప్రధానమంత్రి సారు ప్రతిపక్షం లీడర్ రాహుల్ గాంధీ సారు దేశం అంతా చూసుకునేటోళ్ళు. ఎనుకో ముందో మాట్లాడతారు కావచ్చు, కానీ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బాంధవుడు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు మాట్లాడతలేడే రావన్నా? ఇయాల్టికి బరాబర్ 6 రోజులు కలెక్టర్ మీద అటాక్ అయి రైతులను అరెస్ట్ చేసి పెద్దసారికి ఇంకా సుధా తెలియకుండా వచ్చునా? గిరిజన మహిళలంతా లగచర్లకెళ్ళి హైదరాబాద్ కు ఈడికెళ్లి ఢిల్లీకి పోయి గోసంతా చెప్పుకుంటుంటే మన ప్రధాన ప్రతిపక్షం లీడర్ ఏడున్నట్టు ఏం చేస్తున్నట్టు? 10 ఏళ్ళు ఆయన మొన్నటిదాకా సీఎం. ఇది ఒక్కటేనా? హైడ్రా మీద పలుకు లేదు, మూసి మీద ఉలుకు లేదు. రైతు భరోసా రాకున్నా రంది లేదు, 6 గ్యారెంటీలు అందకున్నా సప్పులు లేదు. ఫస్ట్ బాయ్ కాడికి పోయి బాపుకు చెప్పన్నా జర మాట్లాడు అని అటెన్క ఢిల్లీలో దేశకి లీడర్లను బరాబర్ నిలదీయొచ్చు. నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు.